ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్, అమిత్ షా రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా కూడా ఉద్యమం చేపడతామన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖార్గే, రాహుల్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాం. అది జరగదని మాకు తెలుసు. అందుకే నిరసనలు చేపట్టాం. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర అంశాలను లేవనెత్తుతోంది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు మమ్మల్ని పార్లమెంట్లోకి రానియకుండా అడ్డుకున్నారు, నన్ను నెట్టారు, నేను బ్యాలెన్స్ తప్పి కింద పడ్డానని ఖర్గే అన్నారు. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఆలోచన రాజ్యాంగానికి, అంబేద్కర్కు వ్యతిరేకమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇక అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్ షా క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే అదానీ వ్యవహారం పైన కూడా తమ డిమాండ్లు లేవనెత్తుతామన్నారు. ఇక భారత పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గెడ్డం స్వామి డిమాండ్ చేశారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ పేరును అనేక సార్లు సంబోధించాల్సిన అవసరం లేదని, దానికి బదులు దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గం ప్రాప్తి లభిస్తుందని కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాను దేశం క్షమించదని అన్నారు.